ఆల్రెడీ మరి వీక్లీ టెస్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. మరి అది ఎలా రాయాలి? నిన్న రాయలేదు. రేపు ఎక్స్ప్లెనేషన్ వీడియోతో పాటు డే 7 సిలబస్ అనేది మీకు వస్తుంది. ఈ రోజు మాత్రం ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే డిఎస్సి సిలబస్ ఏదైతే ఉందో అది డే వైజ్ గా డివైడ్ చేసి ప్రతిరోజు సిలబస్ ఇచ్చి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా పెడుతున్నాను. మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు. వీడియో కింద సర్కిల్లో డిపి ఉంది. కింద తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి పేరు పక్కన సర్కిల్లో టీవీ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి అని డిపి ఉంది. ఆ డిపి మీద మీరు క్లిక్ చేస్తే ఇలా మన హోమ్ ఛానల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా మన హోమ్ ఛానల్ పేజ్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ మోర్ పైన క్లిక్ చేసి ఇక్కడ టెలిగ్రామ్ ఎయిమ్ ఫర్ డిఎస్సి ఏపీ అని ఉంది. దాని మీద మీరు క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్ గా గ్రూప్ లోకి వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తాను. చూడండి 7083 మంది ప్రస్తుతానికి జాయిన్ అయ్యి ఉన్నారు. నేను ఈ వీడియో పెట్టిన తర్వాత తెలియని వాళ్ళందరూ తెలుసుకొని టెలిగ్రామ్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకొని లింక్ ఎక్కడ పెట్టానో తెలిసింది కాబట్టి క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. సరేనా? ఓకేనా? నేను ఇదే ఫస్ట్ వీడియో చూస్తున్నాను, ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు అంటే గనక మీరు డే 1కి వెళ్ళిపోండి. మనకి ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది కదా, ప్లేలిస్ట్ లోన డే వైజ్ సిలబస్ అని సపరేట్ గా ప్లేలిస్ట్ రెడీ చేసి ఉంచాను. అందులో డే 1 నుంచి ఫాలో అవుతూ వెళ్ళిపోండి. ఓకేనా? అర్థమైపోయింది కదా? ఇదండి విషయము. దీనికోసమే సపరేట్ గా వీడియో చేశాను అనమాట. సో ఇప్పుడు మన ఛానల్లో ఉన్న 27,900 మెంబర్స్ అందరికీ కూడా మన గ్రూప్ లో ఎలా జాయిన్ అవ్వాలి, వీక్లీ టెస్ట్ ఎలా రాయాలి అనేది క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. సరేనా? హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. సో ఈ ఛానల్లో అయితే మనకి ఇప్పటి వరకు ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ మీద ఫ్రీగా క్లాసెస్ అనేవి 4 years గా చెప్పాను అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే డిఎస్సి సిలబస్ ఏదైతే ఉందో అది డే వైజ్ గా డివైడ్ చేసి ప్రతిరోజు సిలబస్ ఇచ్చి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా పెడుతున్నాను. అయితే ఈ వీడియో దేనికోసం, ఎవరు చూడాలి అంటే ఎవరైతే టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి మన గ్రూప్ లో జాయిన్ అయ్యి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా రాయాలి అని అనుకుంటున్నారో, ఇంకా జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళైతే వీడియో చూసి టైం వేస్ట్ చేసుకోవద్దు. కేవలం గ్రూప్ లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎగ్జామ్ ఎలా రాయాలి అని తెలియని వాళ్ళ కోసం, గ్రూప్ లింక్ కావాల్సిన వాళ్ళ కోసమే ఈ వీడియో. సరేనా? ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ తో పాటు ఇంకొన్ని డీటెయిల్స్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ గురించి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి అంతే. సో మిగతా వాళ్ళు అయితే ఇంకా చూడాల్సిన అవసరం లేదు తెలుసుకోవాలంటే మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. 4 years గా ఫ్రీగా క్లాసెస్ అనేవి రన్ చేసాం. ప్రెసెంట్ సిలబస్ ఇచ్చి వీక్లీ టెస్ట్లు కూడా ఫ్రీగా పెడుతున్నాం అనమాట. సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వాహిని, మాది శ్రీకాకుళం. నాకు లాస్ట్ టైం మెగా డిఎస్సిలో 81.4 స్కోర్ అనేది విత్ ఓన్ ప్రిపరేషన్ హోమ్ మేకర్గా ఉంటూ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ తెచ్చుకోవడం జరిగింది. సో నా శ్రమని గుర్తించిన వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మన ఛానల్లో ప్రతి క్లాసు కూడా వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉండి టెట్లో మంచి స్కోర్ సంపాదించడానికి వాళ్ళకి ఉపయోగపడింది. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ డిఎస్సి సిలబస్ అనేది నోటిఫికేషన్ వచ్చే లోపే కంప్లీట్ చేయడానికి కూడా మన ఛానల్ చాలా తోడ్పాటును అందిస్తుంది. అలాగే నా కంటెంట్ నోట్స్లు, కరెంట్ అఫైర్ నోట్స్లు అనేవి పీడిఎఫ్ల కింద తయారు చేసి మన వాళ్ళందరికీ అందిస్తున్నాను అనమాట. ఆ కంటెంట్ నోట్స్లు, కరెంట్ అఫైర్ నోట్స్లు పీడిఎఫ్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నెంబర్, ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మన దగ్గర ఏమున్నాయి, ఎలా తీసుకోవాలి ఏంటనే వివరాలు అయితే వాళ్ళు అందిస్తారు. ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ చాలా మందికి చెప్పాను ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది. అలాగే నిన్న ఒక ఛాన్స్ కూడా ఇచ్చాను మొన్న, ఏంటంటే పైన కనిపిస్తున్న నెంబర్ కోసం ఇదంతా. సో అది కూడా చేయలేని వాళ్ళ కోసం ఇప్పుడు చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి. ఇంకా మళ్ళీ టెలిగ్రామ్ గ్రూప్ కోసం, ఎగ్జామ్ కోసం ఎలా జాయిన్ అవ్వాలి ఇలాంటి క్వశ్చన్స్, కామెంట్స్ నాకు కనిపించకూడదు అనమాట. అనవసరంగా చాలా మంది జాయిన్ అవ్వడం తెలియక నిన్న ఎగ్జామ్ రాయలేకపోయారు. అందుకని చెప్పి ప్రత్యేకించి మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను. అర్థమైంది కదా? యాక్చువల్లీ మార్నింగే చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకొక ఫోన్ కావాలి కదా మీకు చెప్పాలంటే. సో అందుకని ఇప్పుడు ఫోను అవైలబుల్గా ఉంది, అందుకని చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇది మన ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి ఛానల్. అయింది కదా? ఇప్పుడు ఇక్కడ విజిట్ ఛానల్లోకి వెళ్ళాను కదా. ఇక్కడ మనకి
ఇక్కడ చూసారు కదా మన ఛానల్ ఇన్ఫో ఉంది. ఇక్కడ మోర్ దగ్గర క్లిక్ చేశాను. ఇక్కడ మీకు చూసారా టెలిగ్రామ్ ఎయిమ్ ఫర్ డిఎస్సి అని కింద లింక్ ఇచ్చాను. మీరు ఎవరిని లింక్ అడగాల్సిన పని లేదు. కామెంట్ సెక్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వండి అని కూడా అడగాల్సిన పని లేదు. సెర్చ్ చేయాల్సిన పని లేదు. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు గ్రూప్ కనిపిస్తుంది. జాయిన్ అని ఉంటది. జాయిన్ మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోవడమే అంతే. చూసారు కదా, ఇది ఇక్కడ సబ్స్క్రిప్షన్ లోకి వెళ్తారు. సబ్స్క్రిప్షన్ లోకి వెళ్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అన్నీ ఉంటాయి. ఇది మన ఛానల్. మన ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత విజిట్ ఛానల్ అని ఉంటది. విజిట్ ఛానల్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్ఫో ఉంటది. ఇక్కడ మోర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ ఎయిమ్ ఫర్ డిఎస్సి ఏపీ కింద లింక్ ఉంది. అర్థమైందా? ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ ఉంటే, టెలిగ్రామ్ లేదు మేడం నాకు టెలిగ్రామ్ అనే యాప్ లేదు, వాట్సాప్ లాగే టెలిగ్రామ్ కూడా ఒక మెసెంజర్ యాప్, అది మీకు లేదు. లేకపోతే ఇప్పుడు చెప్తాను చూడండి. చూసారు కదా, దీన్ని ప్లే స్టోర్ అంటారు. ఈ ప్లే స్టోర్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఇదిగో ఇక్కడ సెర్చ్ అని వస్తుంది. సెర్చ్ మీద మీరు క్లిక్ చేసి మనకి టెలిగ్రామ్ కావాలి. టెలిగ్రామ్ అని టైప్ చేస్తారు. TELEGRAM టెలిగ్రామ్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే ఇదిగో వచ్చింది కదా, దీన్ని ఇన్స్టాల్ అని ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇన్స్టాల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోద్ది. మీ ఫోన్ నెంబర్తో ఇన్స్టాల్ అయిపోవచ్చు. మీ నెంబర్ ఎవరికి టెలిగ్రామ్ లో కనిపించదు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అర్థమైందా? టెలిగ్రామ్ లేకపోతే ఫస్ట్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి టెలిగ్రామ్ అని సెర్చ్ చేసి టెలిగ్రామ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చి మన ఛానల్లో లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అని వస్తే జాయిన్ అయిపోండి. లేదు ఆల్రెడీ టెలిగ్రామ్ ఉంటే డైరెక్ట్ గా ఎలా జాయిన్ అవ్వాలో చెప్పాను. ఇప్పుడు జాయిన్ అయిపోయారు కదా, జాయిన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే, జాయిన్ అయిన తర్వాత మీరేం చేయాల్సిన అవసరం లేదు. సండే సాయంత్రం 6 గంటలకు ఆన్లైన్ లో ఉంటే చాలు. ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది, రెడీ అని కనిపిస్తే దాని మీద క్లిక్ చేసి ఎగ్జామ్ రాసుకోవడం అంతే, ఇంకేం చేయక్కర్లేదు. ఆల్రెడీ మరి వీక్లీ టెస్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. మరి అది ఎలా రాయాలి? నిన్న రాయలేదు, సిలబస్ కంప్లీట్ అయిపోయింది కానీ టెలిగ్రామ్ లో ఎలా చేరాలో తెలియక చేరలేక రాయలేదు. మరి ఇప్పుడు దాన్ని మీరు రాయాలనుకుంటున్నారు. అలా రాయాలి అని అనుకుంటే అది కూడా చెప్తాను. ఆల్రెడీ నేను పెట్టిన ఎగ్జామ్స్ తాలూకా లింక్స్ అనేవి నేను ఇచ్చేసాను. ఆ లింక్స్ మీరు సేవ్ చేసుకుంటారో అలా ఉంచుకుంటారో మీ ఇష్టం. లింక్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు. అది ఎలాగో కూడా చెప్తాను. ఇది మన గ్రూప్ ఎయిమ్ ఫర్ డిఎస్సి ఏపీ గ్రూప్. నిన్న ఎగ్జామ్ అయిందండి. సో వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాశారు. ఈ టాప్ 20 ర్యాంకర్స్ నేను ఇచ్చాను అనమాట. ఇవి మన ఎగ్జామ్ బిట్స్. మీకు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎవరు ఏ ఆప్షన్ పెట్టారు, ఎంతమంది కరెక్ట్ ఆప్షన్ పెట్టారు, బిట్ ఏంటి అనేది కనిపిస్తుంది. మీరు ఇప్పుడు రాయడానికి అవ్వదు. ఆల్రెడీ అయిపోయిన ఎగ్జామ్ మీకు కనిపిస్తుంది. కానీ మీరు మళ్ళీ రాసుకోవాలి. రాయలేని వాళ్ళు, రాయని వాళ్ళు రాసుకోవాలని చెప్పి ఇక్కడ నేను లింక్స్ ప్రొవైడ్ చేశాను. ఇలా లింక్స్ ఇచ్చినప్పటికి కూడా కొంతమందికి ఎలా రాయాలి అనేది అర్థం కావట్లేదు. అందుకని స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ లింక్ ఇచ్చాను. ఇక్కడ లింక్ అని ఉంది కదా, ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఎగ్జామ్ ఓపెన్ అయిపోద్ది. క్విజ్ బోట్ అని ఉంటది. ఈ క్విజ్ బోట్ అనేది మీరు యాడ్ చేసుకుంటేనే మీరు ఎగ్జామ్ లింక్ ఓపెన్ చేయగానే క్విజ్ బోట్ లోకి వెళ్ళిపోయింది. చూసారు కదా, లింక్ ఓపెన్ చేయగానే క్విజ్ బోట్ లోకి వెళ్ళిపోయింది. ఐఆమ్ రెడీ అని పెట్టేసి బిట్స్ వస్తూ ఉంటాయి, రాసుకుంటా ఉంటారు. మరి ఈ క్విజ్ బోట్ ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా కొంతమందికి తెలియదు. టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, గ్రూప్ లో జాయిన్ అయిపోయారు కదా, జాయిన్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్జామ్ ఆపేద్దాం. మీకు స్టాప్ అంటే మీరు ఎక్కడి వరకు రాస్తారు అక్కడి వరకు ఆగిపోద్ది. నెక్స్ట్ క్విజ్ బోట్ బయటకు వచ్చేస్తారు. ఇది టెలిగ్రామ్. ఇక్కడ సెర్చ్ అని ఉంటది కదా, ఆ సెర్చ్ లో QUIZ క్విజ్ బోట్ అని చెప్పి వస్తుంది. సెర్చ్ చేస్తే దాని మీద క్లిక్ చేస్తే యాడ్ అంటది, యాడ్ చేసుకోవడం అంతే. అది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పాను కదా లింక్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ క్విజ్ బోట్ లోకి వెళ్ళిపోతారు. అక్కడ ఎగ్జామ్ రాసేసుకుంటారు అంతే. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన లింక్ లో ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది కూడా మీకు అయిందా? క్లియర్ గా ఉన్నారు కదా. ఆల్రెడీ ఇచ్చిన లింక్ ఎలా రాసుకోవాలి, ఏం సేవ్ చేసుకోవాలి, క్విజ్ బోట్ ఎలా యాడ్ చేసుకోవాలి, టెలిగ్రామ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి,
నా లింక్ ఎక్కడ ఉంది అనేది కూడా చెప్పాను. దయచేసి ప్రతి వీడియో కింద టెలిగ్రామ్ లింక్ పెట్టండి అని అడగొద్దు. ఆల్రెడీ ఛానల్లోని ఇన్ఫోలో లింక్ పెట్టేసి ఉంచాను. మళ్ళీ చెప్తున్నానండి, ఒక్కసారి చూడండి వీడియోని. జస్ట్ ఫస్ట్ 2 minutes చూసేసి మళ్ళీ కింద కామెంట్స్ పెట్టొద్దండి. అసలు మనం మీకు సిలబస్ ఇచ్చి నేను ప్రిపేర్ అవుతూ మీకోసం పీడిఎఫ్లు రెడీ చేస్తూ వీక్లీ టెస్ట్ రెడీ చేస్తూ నాకు అస్సలు ఖాళీ ఉండట్లేదండి. చాలా మంది అడుగుతున్నారు మీరు ఎలా టైంని మేనేజ్ చేసుకుంటారో చెప్పండి అని చెప్పి. అది చేయడానికి కూడా నాకు టైం లేదనమాట, తెలుసా. కాబట్టి మళ్ళీ గ్రూప్ కోసము లింక్ కోసం అడగొద్దంటే అందుకని ప్రత్యేకించి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. తెలియని వాళ్ళందరి కోసం కూడా. మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు, వీడియో కింద సర్కిల్లో డిపి ఉంది, కింద తారక్ వాహిని టెట్&డిఎస్సి పేరు పక్కన సర్కిల్లో టీవీ తారక్ వాహిని టెట్&డిఎస్సి అని డిపి ఉంది. ఆ డిపి మీద మీరు క్లిక్ చేస్తే ఇలా మన హోమ్ ఛానల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా మన హోమ్ ఛానల్ పేజ్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ మోర్ పైన క్లిక్ చేసి ఇక్కడ టెలిగ్రామ్ ఎయిమ్ ఫర్ డిఎస్సి ఏపీ అని ఉంది. దాని మీద మీరు క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్ గా గ్రూప్ లోకి వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తాను, చూడండి వచ్చిందా. ఎయిమ్ ఫర్ డిఎస్సి ఏపీ అని వస్తుంది. చూడండి 7083 మంది ప్రస్తుతానికి జాయిన్ అయ్యి ఉన్నారు. నేను ఈ వీడియో పెట్టిన తర్వాత తెలియని వాళ్ళందరూ తెలుసుకొని టెలిగ్రామ్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకొని లింక్ ఎక్కడ పెట్టానో తెలిసింది కాబట్టి క్లిక్ చేసి జాయిన్ అయిపోండి, సరేనా. ఓకేనా, అందరికీ అర్థమైంది కదా. ఎగ్జామ్ ఎలా రాయాలి, ఇచ్చిన లింక్ ఎలా వాడుకోవాలి, ఇప్పుడు సిలబస్ ఏంటి అనేది మీకు వీక్లీ టెస్ట్ 1 సిలబస్ ఏంటి అనేది తెలుసు. ఆ సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యాక లింక్ ఓపెన్ చేసి రాసుకోవచ్చు. అది నేను డిలీట్ చేయను, అది అలానే ఉంటది, మీకేం కంగారు లేదు, సరేనా. అర్థమైపోయిందా. ఇప్పుడు ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా, వీడియోని ఇంత చివరి వరకు చూసిన తర్వాత కూడా డౌట్ వస్తే అప్పుడు కామెంట్ చేయండి, సరేనా. ఎక్స్ప్లెనేషన్ వీడియో పెట్టమన్నారు, పెట్టడానికి ట్రై చేస్తాను అన్నాను కానీ చెయ్యలేకపోయాను. టైం అస్సలు కుదరలేదు అనమాట ఈరోజు నాకు. ఎందుకంటే 10th క్లాస్ తెలుగు నోట్స్ ఇస్తానని చెప్పానా, అది పెండింగ్ ఉండిపోయింది. అది రాసి కంప్లీట్ చేసి అది స్కానర్ కింద పిక్స్ తీసి దాన్ని పీడిఎఫ్ కింద రెడీ చేసి అది మీకు ప్రొవైడ్ చేయడానికి ఈరోజు నాకు సరిపోయింది అనమాట. సో అందుకని చెప్పి ఎక్స్ప్లెనేషన్ వీడియో చేయలేదు. రేపు ఎక్స్ప్లెనేషన్ వీడియోతో పాటు డే 7 సిలబస్ అనేది మీకు వస్తుంది. ఈ రోజు మాత్రం ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకోండి. లేదు మేడం నేను ఇదే ఫస్ట్ వీడియో చూస్తున్నాను, ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు అంటే గనక మీరు డే 1కి వెళ్ళిపోండి. మనకి ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది కదా, ప్లేలిస్ట్ లోన డే వైజ్ సిలబస్ అని సపరేట్ గా ప్లేలిస్ట్ రెడీ చేసి ఉంచాను. అందులో డే 1 నుంచి ఫాలో అవుతూ వెళ్ళిపోండి, ఓకేనా. అర్థమైపోయింది కదా, ఇదండి విషయము. దీనికోసమే సపరేట్ గా వీడియో చేశాను అనమాట. సో ఇప్పుడు మన ఛానల్లో ఉన్న 27,900 మెంబర్స్ అందరికీ కూడా మన గ్రూప్ లో ఎలా జాయిన్ అవ్వాలి, వీక్లీ టెస్ట్ ఎలా రాయాలి అనేది క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి, సరేనా. తెలియకపోతే తెలుసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.